అందరికీ నమస్కారం. తదాస్తు దేవతలు అంటే మనం కోరుకున్నది అలా జరగాలి అని ఆశీర్వదించే శక్తులు అని నమ్మకం. పూర్వీకుల ప్రకారం ఇవి రోజులో కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే సంచరిస్తాయి. ఆ సమయాల్లో మనం కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని విశ్వాసం. ముఖ్య సమయం: రోజులో 2 ముఖ్యమైన పవిత్ర సమయాలు ఉన్నాయి. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సంధ్యా సమయం. ఈ టైంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, మనసు కూడా స్థిరంగా ఉంటుంది. ఆలోచనల ప్రాముఖ్యత: ఈ సమయంలో మనం ఎలా ఆలోచిస్తామో చాలా ముఖ్యం. పాజిటివ్గా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి. నెగిటివ్ ఆలోచనలు ఉంటే అవే మన జీవితంలోకి వస్తాయి. అందుకే ఈ సమయాల్లో మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. పూజా విధానం: ఈ సమయంలో సింపుల్గా ఒక దీపం వెలిగించి దేవునికి పూలు సమర్పించండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 11 లేదా 21 సార్లు జపించండి. తర్వాత మీ కోరికను స్పష్టంగా మనసులో కోరుకోండి. డబ్బు కోసం టిప్స్: మీకు డబ్బు రావాలంటే ప్రతి శుక్రవారం ఈ పూజ చేయడం మంచిది. ఇంటిని శుభ్రంగా ఉంచండి, పాజిటివ్ వాతావరణం ఉండేలా చూసుకోండి. కొంతమందికి సహాయం చేయడం వల్ల కూడా ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం. ఇంటి వాతావరణం: పూజ చేసే ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అగరబత్తి లేదా ధూపం వాడితే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. శాంతమైన వాతావరణం ఉంటే పూజా ఫలితం ఇంకా బాగా ఉంటుంది. మంత్రాల శక్తి: మంత్రాలు మన ఆలోచనలకు శక్తిని ఇస్తాయి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః మరియు ఓం కుబేరాయ నమః వంటి మంత్రాలు ఐశ్వర్యాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయని విశ్వాసం. తీసుకోవలసిన జాగ్రత్తలు: పూజ చేసే సమయంలో కోపం, భయం, నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు. ఎవరికీ హాని కోరుకోకండి. విశ్వాసంతో, శ్రద్ధతో పూజ చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. ఈ చిన్న పద్ధతిని ప్రతిరోజు పాటిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. సరైన సమయంలో పూజ చేస్తే తదాస్తు దేవతల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.